గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. సో టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. అండ్ సో ఇవాళ వచ్చేసి మనము 8 మీల్ చేద్దాము. ఎవ్రీ 2 అవర్స్కి ఒక మీల్ చేద్దాం. సో ఈ మీల్స్ ఎందుకంటే కార్బ్ లోడింగ్ అనమాట. కార్బ్స్ లోడ్ చేయాలి అంటే వర్కౌట్ కొంత స్ట్రెంత్ కోసం అండ్ కొంత బల్కింగ్. సో బల్కింగ్ కోసం కూడా మనము కార్బ్స్ లోడ్ చేయాలన్నమాట. సో వీక్లీ ఒక 1 to 2 టైమ్స్ అట్లా కార్బ్ లోడ్ చేయడం వల్ల మనకి కొంత బల్కింగ్ అవుతుంది బాడీ. అందుకని ఇవాళ 8 మీల్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి నైట్ లోపు మీకు 8 మీల్స్ నేను ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ మీల్ వచ్చేసి ఎగ్ ఇడ్లీ. సో ఎగ్ ఇడ్లీ ఫస్ట్ మీల్ చేద్దాము. కంటిన్యూస్గా ఎవ్రీ 2 అవర్స్కి ఒక మీల్. సో విల్ గో ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ ఇడ్లీ. సో టోటల్ వచ్చేసి 1 2 3 4 5. సో సేమ్ ఇలాంటి పాత్రలోనే చేయాలి ఎగ్ ఇడ్లీ. సో దీంట్లో ఏంటంటే ప్లెయిన్ ఉంది కదా, దీనిపైన ఉప్పు కారం మసాలా 3 జల్లాలు. సో దిస్ ఈజ్ ఎగ్ ఇడ్లీ. ఓకే, so we'll taste egg idli. So we'll taste egg idli. సో ఆమ్లెట్లో మనకి ఉప్పు కారం మసాలా ఉంటుంది. ఎగ్ బాయిల్డ్ ఎగ్ మనకి చప్పగా ఉంటుంది. ఈ ఎగ్ ఇడ్లీ ఏంటంటే బాయిల్డ్ ఎగ్లో ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది. సో మళ్ళీ ఇంకేం చేయొచ్చు, ఎగ్స్తో ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ చేయొచ్చు. అది కాకుండా ఇట్లా ఎగ్ ఇడ్లీ చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చూడడానికి సింపుల్గా అనిపించినా కూడా డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇంకొకటి రోస్ట్ కూడా చేయొచ్చు. ఎగ్ బాయిల్ చేసి రోస్ట్ చేయొచ్చు కదా, ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి రోస్ట్ చేయొచ్చు. సో అదొక రెసిపీ చేయొచ్చు. దాంతో పోస్తే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం దీంట్లో ఆయిల్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ 3 డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో డెఫినెట్ ట్రై చేయండి. రోస్ట్ ఎగ్ కూడా కాదు ఇది ఎగ్ ఇడ్లీ. డెఫినెట్గా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ హెల్దీ కూడా, ప్రిపరేషన్ కూడా హెల్దీగా ఉంటుంది. డైలీ తీసుకుంటే కూడా మంచిది. ఓకే, వెయిట్ ట్రైనింగ్లో హెల్దీగా తినాలి ఫుడ్. అండ్ మీల్ నెంబర్ 2 వచ్చేసి ఇడ్లీని కౌంట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 టోటల్ కౌంట్ వచ్చి 7 విత్ సాంబార్ అండ్ పప్పు, ప్లెయిన్ పప్పు, కొంచెం పోపు పెట్టారనమాట. సో ఇది మీల్ నెంబర్ 2. సో విల్ టేస్ట్ ఇడ్లీ, సాంబార్ అండ్ పప్పు. ఓకే, ఇట్లా డిప్ చేసి దాన్ని పప్పులో ముంచి వీ హ్యావ్ టు టేస్ట్ ఇట్. అండ్ గీ కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.
and we'll taste idli sambar with plain pappu, kandipappu. నైస్ టేస్ట్. సో సాంబార్లో డిప్ చేస్తే మనకి కొంత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పప్పుతో తీసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది డిష్. కొంచెం లైటింగ్ తక్కువే ఉంది. సో మీల్ నెంబర్ 2 కంప్లీట్. సో థర్డ్ మీల్ నెక్స్ట్ చూస్తాం. సో టోటల్ మీల్ వచ్చేసి కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సో పప్పుచారు అన్నము అండ్ అప్పడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉప్మా. ఓకే, ఉప్మా విత్ పికల్. దాంట్లో కొంత ఈ దాల్స్, పప్పు అవి ఉన్నాయి. సో నాకు నచ్చే టిఫిన్స్లో ఉప్మా కూడా ఒకటి. ఓకే, ఇది తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ ప్లస్ లైట్ ఉంటుంది, బాడీ అనేది లైట్ ఉంటుంది. స్టమక్ అప్సెట్లు అట్లాంటివి ఏముండవు అండ్ ఈజీ టు డైజెస్ట్. సో ఇది ఇంకొక మీల్. ఓకే, అండ్ ఉప్మా టేస్ట్ చేద్దాం విత్ అల్లం పికెల్. లైట్గా టచింగ్స్ అనమాట. ఓకే, వన్ మోర్ మీల్ సాంబార్ రైస్ విత్ వంకాయ అండ్ ఆమ్లెట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేడి జొన్న రొట్టె, తెల్ల జొన్నలు ఉంటాయి కదా, వాటితో చేసిన రోటీ అండ్ కాంబినేషన్కి చిక్కుడు గింజల కర్రీ అండ్ ఆలు చిక్కుడు గింజల కర్రీ. ఓకే, అది కూడా కర్రీ. సో ఇంకో మీరు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో ఈ మధ్య అంతా ప్రోబయోటిక్ ఫుడ్ వచ్చినాక ట్రెడిషనల్ ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు. అందుకని ప్రోబయోటిక్ ఫుడ్ కాకుండా ఇట్లా న్యాచురల్ ఫుడ్ కూడా తీసుకోవాలి. దీంట్లో పచ్చి జొన్నలు ఇంకా బాగుంటాయి. అండ్ ఇంకో మీల్ వచ్చేసి రైస్ అండ్ కర్డ్ ప్లస్ సేమ్ ఆలు చిక్కుడు గింజల కర్రీ, ఇంకొకటి గుత్తి వంకాయ. ఓకే, 2 కర్రీస్ కర్డ్. టిఫిన్ వచ్చేసి సర్వప్ప అండ్ తెలంగాణలో సర్వప్ప అంటారు దీన్ని. ఇది వచ్చేసి లివర్ కర్రీ. సో టిఫిన్ చేసేసి విల్ వెయిట్ ఫర్ 12 o'clock గైస్. సో ఫైనల్లీ 8 నెంబర్ మీల్ అయిపోయింది. టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ డే మొత్తం కొంచెం స్లీపీగా అయితే గడిచింది. సో ఫుడ్ అనేది 8 నెంబర్ మీల్ కాబట్టి అండ్ సేమ్ మీల్తో పాటు వర్కౌట్ కూడా సేమ్ అంతే చేయడం జరిగింది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మనకి తెలియాలి, బ్యాలెన్స్ అనేది తెలియాలి. ఫుడ్ ప్లస్ వర్కౌట్ బ్యాలెన్స్ రెండు తెలియాలి. సో అలా అయితేనే చేయాలి, అదర్వైజ్ మనకి స్టమక్ ఫ్యాట్ అవన్నీ పెరగడం జరుగుతుంది. సో మనం డెఫినెట్గా రెండు ప్లాన్ చేసి చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇవాళ రేపు కాకుండా ఎల్లుండి అప్లోడ్ చేస్తాం. ఓకే, సబ్స్క్రైబ్.